హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫస్ట్ అయితే డెమో వీడియో అయితే చూడండి. సో డెమో వీడియో అయితే చూసాయి కదా, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఈ సాంగ్ అయితే ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్లో అయితే ఉంది. నేను అక్కడక్కడ అయితే సాంగ్ అయితే మ్యూట్లో పెట్టా. ఫుల్ సాంగ్తో వీడియో చూడాలంటే నేను ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. సో చాలామంది అయితే ప్రాజెక్ట్ ఇంపోర్ట్ కావట్లేదని మెసేజ్ అయితే చాలామంది అయితే కామెంట్ సెక్షన్లో అయితే ప్రాజెక్ట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలని కామెంట్ అయితే చేస్తున్నాను. నేను డిస్క్రిప్షన్లో అయితే ఒక వీడియో లింక్ అయితే ఇస్తాను. ఆ వీడియో చూస్తే మీకు ఎలైట్ మోషన్లో ప్రాజెక్ట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో ఒక క్లారిటీ అయితే వస్తుంది. అలా అయితే ఇంపోర్ట్ చేసుకుంటే మీకు ఎర్రర్ ఇష్యూ అయితే రాదు. ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకుని టెస్ట్ లైర్ పై ట్యాప్ చేసి యువర్ ఫాంట్స్ పై అయితే ట్యాప్ చేసి 3 డాట్స్ పై క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ పై అయితే క్లిక్ చేయండి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫాంట్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో మీకు కావాలంటే మీకు నచ్చిన ఫాంట్ని కూడా యాడ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే టెస్ట్ లైర్స్ అన్నిటికీ అయితే ఫాంట్ అయితే యాడ్ అయిపోయింది, చూసారు కదా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఇప్పుడైతే వీడియో ఫ్రంట్కి వచ్చి ప్లస్ మీద అయితే ట్యాప్ చేసి మీడియాలోకి అయితే వెళ్ళండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకొని నేను చాలా వీడియోస్లో అయితే బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేసుకోవాలో చెప్పాను. ఇప్పుడైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న మీ ఇమేజ్ పై అయితే ట్యాప్ చేసి పైన కనిపిస్తున్న ప్లస్ మీద ట్యాప్ అయితే చేయండి. ఇప్పుడైతే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి అయితే వెళ్ళి ఇమేజ్ని అయితే కొంచెం కిందకి అయితే ప్లేస్ చేసుకోండి. ఇప్పుడైతే స్కేల్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసి లైట్గా జూమ్ అయితే చేసుకోండి ఇమేజ్ని. సో నేను ఇక్కడైతే ఇమేజ్ని అయితే కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకున్నాను. ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేసి ఇక్కడ బీట్ మార్క్ కనిపిస్తుంది కదా రెడ్ కలర్లో, అక్కడ దాకా అయితే ఇమేజ్ లేయర్ని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. కొంచెం ఇమేజ్ లేయర్ని అయితే కొంచెం పక్కకి అయితే స్క్రోల్ చేసి ఇంక్రీజ్ అయితే చేసుకోండి కొంచెం. ఇప్పుడైతే బీట్ మార్క్ దగ్గరకు వచ్చి బ్లెండింగ్ అండ్ ఓపాసిటీలోకి అయితే వెళ్ళండి. ఇప్పుడైతే ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకొని కొంచెం పక్కకి స్క్రోల్ చేసి వీడియో ఎండింగ్లో కూడా ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని ఓపాసిటీని అయితే ఒక 20 అయితే సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్ అయితే వచ్చేయండి. ఇక్కడ ఎఫెక్ట్ అయితే ఎలా యాడ్ అయిందో చూసారు కదా. ఇప్పుడు మళ్ళీ బీట్ మార్క్ దగ్గర నుంచి ప్లస్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఇమేజ్ అయితే మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకుని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి అయితే ఇమేజ్ని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. స్కేల్ ఆప్షన్లోకి వెళ్ళి ఇమేజ్ని అయితే లైట్గా అయితే జూమ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే నేను అడ్జస్ట్ అయితే చేసుకున్నాను. ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేసి బీట్ మార్క్ దాకా అయితే ఇమేజ్ లేయర్ని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, అక్కడ దాకా అయితే ఇమేజ్ లేయర్ని అయితే కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకొని కొంచెం పక్కకి అయితే స్క్రోల్ చేసి ఇంక్రీజ్ అయితే చేసుకోండి లేయర్ని. ఇప్పుడైతే కీ ఫ్రేమ్ దగ్గరికి వెళ్ళి బ్లెండింగ్ అండ్ ఓపాసిటీ పై క్లిక్ చేసి ఫస్ట్ అయితే ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని లాస్ట్లో కూడా ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని ఓపాసిటీని అయితే ఒక 20 అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేసి వీడియో ఫ్రంట్కి అయితే వెళ్ళండి. ఇప్పుడైతే మనం ఎడిట్ చేసిన ఇమేజ్ లేయర్స్ని అయితే కొంచెం కిందకి స్క్రోల్ డౌన్ అయితే చేయండి. సెకండ్ ఇమేజ్ లేయర్ని కూడా ఇంతే స్క్రోల్ డౌన్ అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే మళ్ళీ ఇంకో బీట్ మార్క్ దగ్గర నుంచి అయితే ప్లస్ మీద ట్యాప్ అయితే చేయండి. ఇప్పుడైతే మీడియాలోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకొని పైన కనిపిస్తున్న ప్లస్ మీద ట్యాప్ చేస్తే అయితే ఇమేజ్ అయితే యాడ్ అయిపోతుంది. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇమేజ్ని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. సేమ్ అన్ని ఇమేజెస్ని ఎలా యాడ్ చేసుకుని ఎఫెక్ట్స్ అయితే ఎలా యాడ్ చేసుకున్నామో ఇప్పుడు అన్ని బీట్ మార్క్స్కి అయితే ఇమేజెస్ని యాడ్ చేసుకుని ఎఫెక్ట్స్ అయితే అలానే యాడ్ అయితే చేసుకోండి. ఐ హోప్ మీకు వీడియో అయితే ఎలా ఎడిట్ చేయాలో క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నా. ఇన్ కేస్ మీకు వీడియో మీద ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోకి అయితే చిన్న లైక్ అయితే చేయండి. Thank you for watching. Keep watching to our channel.